కత్తిరి అనేది ఎంత పాతబడినా అది సరిగా కట్టు కాకపోయినా అదే సిజర్ వాడుతూ ఉంటాము. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సిజర్ నేను కొత్తది కొన్నానండి. ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే 10 ఇయర్స్ బ్యాక్ అయితే నేను సిజర్ అనేది ఒకటే వాడి చేతులంతా పాడైపోయాయండి. కొత్త సిజర్ అయితే మనము 4-5 పీసులు వేసి, అంటే బ్లౌజులు 4-5 బ్లౌజులైనా మనం ఒకేసారి కట్ చేసుకుంటే నీట్గా వస్తుంది. లేదా మనం ఇలా ఈ పాత కత్తిరితో అయితే నాకు అన్ని కట్ చేయాలంటే చేతులు నొప్పి వస్తాయండి. దానికని నేను ఈ మధ్య ఏం చేస్తున్నానంటే 1 ఇయర్ 2 ఇయర్స్కే నేను కొత్తదైతే కొంటున్నాను. ఎందుకంటే మనము ఎంతో ఖర్చు పెడతామండి, కానీ సిజర్ కాడికి పోయే లోపల కొనము. నా ఎక్స్పీరియన్స్తోనే నేను చెప్తున్నాను. నేనైతే ఎంత సంపాదించినా కత్తెర అయితే కొనేదాన్ని కాదు. 4-5 ఇయర్స్ కూడా నేను కత్తెర వాడాను. ఈ కొత్త కత్తెరకి బెల్ కంపెనీ అండి ఇది. దీనికి ఇలా పైన ఒక కవర్ లాగా ఇస్తారు. మనం ఎప్పుడన్నా కుట్టుకోవాలి అనుకుంటే ఆ కవర్ వేసి పెట్టుకోవచ్చు. రోజు కట్ చేసే వాళ్ళకు కుదరదండి, ఎక్కువ కుట్టే వాళ్ళకి అలా లోపల పెట్టుకోవడం కుదరదు. కింద వేస్తే సిజర్ అనేది పనికిరాదండి. కొంతమంది చాలా దాన్ని కింద వేయకుండా నీట్గా వాడుకుంటూ ఉంటారు. అలాంటి వాళ్ళకు ఓకేనండి. నేనైతే సిజర్ అనేది నేను ఎక్కువ సార్లు కింద వేసి దాన్ని పాడు చేస్తూ ఉంటాను. దానికని నేను తొందరగా కొంటూ ఉంటాను. ఇంతకుముందు అయితే 12 సైజు ఒకటి కువైట్ నుంచి తెప్పించుకున్నానండి. అది ఎక్కువ వెయిట్ ఉండడం వల్ల దాన్ని కట్ చేశానంటే నాకు ఈ చెయ్యి అంతా బాగా నొప్పి వచ్చేసేదండి. ఇదంతా నొప్పి వచ్చేసి ఈ హార్ట్లో నాకు టైట్గా నొప్పిగా అనిపించి హాస్పిటల్కి కూడా పోయాను. దానివల్ల నేనేం చెప్తానంటే ఇలా వెయిట్ లేని సిజర్లే తీసుకుంటే మనకు కట్ చేసేదానికి ఈజీగా ఉంటుంది. మనము ప్రతిదీ మనం దాంతోనే చేత్తోనే కట్ చేయాలి కాబట్టి చాలా ఇబ్బంది పడ్డానండి. ఇదిగా మిషన్ నేర్చుకునేవారైతే ఇలా పాత కత్తెరలు వాడారంటే మీకు ఇంట్రెస్ట్ ఉండదండి. ఎందుకంటే అవి సరిగా కట్టు కావు, ఆ రౌండ్లు అనేటివి సరిగా రావు. అలాంటప్పుడు మీరు ఏం చేస్తారంటే అయ్యో ఈ మిషన్ రాదులే మనకి ఎందుకని పడేస్తారు పక్కన. దానికని మీరు కొత్తగా మిషన్ నేర్చుకునే వాళ్ళు కంపల్సరీ ఒక కత్తెర అనేది ఇదే కాకపోయినా 100 రూపాయల్లో 150 రూపాయల్లో కూడా కత్తెరలు ఉన్నాయండి. అలా కత్తెర తీసుకున్నా కూడా మీకు ఈజీగా మీరు కటింగ్ అనేది నేర్చుకోవచ్చు. ఈ కత్తెర మనకు ఇలా సిలుం పట్టిన కత్తెరలు, పాత పక్కన పడేసిన కత్తెరలు అలాంటివి వాడారంటే 2 రోజులు పనిచేస్తాయి. 3వ రోజు నుంచి అవి టైట్ అయిపోయి మీకు కట్ చేయడం సరిగా రాదండి. అప్పుడు మీరు మిషన్లో ఏం నేర్చుకుంటావు, భలే ఇబ్బందిగా ఉంది ఇది అని మీరే ఫీల్ అవుతారు. దానికని మీరు కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఎవరైనా కత్తెర అనేది మీరు కరెక్ట్గా మీరు కొనుక్కోనో మీ ఇంట్లో ఉండేదైనా సరే నీట్గా ఉండేదే వాడండి. లేకుంటే మీరు మిషన్ నేర్చుకునేదానికి ఇంట్రెస్ట్ ఉండదండి. ఇదైతే మనకు 10వ నెంబర్ సిజరు. 4, 5, 6, 7, 8 అట్లాంటి సిజర్లు కూడా ఉంటాయి. ప్లాస్టిక్ సిజర్లు ఉంటాయి, అవి కూడా ఉంటాయండి. కానీ ఈ సిజర్లు అనేటివి ఈ బ్లాక్ సిజర్లు బాగా పనిచేస్తున్నాయండి. ఇప్పుడు నేను పాత సిజర్ ఎలా కట్ చేస్తుంది, కొత్త సిజర్ ఎలా కట్ చేస్తుందో చూపిస్తాను. ఇలా క్లాతులు వేసేసి కట్ చేద్దాం. ఇప్పుడు పాత సిజర్తో కట్ చేసినప్పుడు మనము ఇలా ప్రెజర్ అనేది పెట్టాలి. సరిగా కట్టు కాదు, రౌండ్ సరిగా రాదు, షేప్ అనేది మనకు కరెక్ట్గా రాదండి. నేను 10 ఇయర్స్ బ్యాక్ అలా కట్ చేసి నా చేతులు అయితే ఇలా కాయలు కాసినట్టు, అంటే మనకు ఇలా కాయలు కాసినట్టు అయిపోయాయి. చూడండి, ఎడమ చేతికైతే అలా ఉండదు, కుడి చేతికైతే అలా ఉంటుంది. అవంతా మనకి ప్రాబ్లం అయిపోయాయండి. దానికనే నేను ఈ వీడియో చేస్తున్నాను. ఒక కత్తిరికి మనము అయ్యో మనం ఇంత పెట్టి తెచ్చుకోవాలా అనే ఉద్దేశంతో తెచ్చుకోకుండా చేతులు పాడు చేసుకోవద్దండి. చూడండి, ఇదైతే మనకు ప్రెజర్ పడదు, ఈజీగా కట్ చేసేసుకోవచ్చు. మనకు అంత దూరం చేతుల దగ్గర పోదండి. చూడండి, మనకు ఏళ్ళతోనే మనం కట్ చేయాల్సి వస్తుంది. అదే మనకు పాత కత్తెరలు అయితే ఇలా 4-5 కట్ చేయాలంటే ప్రెజర్ అంతా ఈ వేళ్ళపైనే పడుతుంది. అంటే వేళ్ళపైన అంటే మధ్యలో వేళ్ళపైన పడుతుంది. ఇది కొత్తది కాబట్టి మనకు ఇక్కడ వరకే వస్తుంది. కట్ చేసినా కూడా ఈజీగా సిజర్తోనే కట్ చేస్తాము, చేతితో పని లేదండి. చూడండి, కిందనే ఉంటుంది, అయినా కూడా మనకు కట్ అవుతుంది. ఇలా చేతులు పాడవకుండా ఉంటాయి. ఇదైతే నీట్గా చూడండి టక 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 మనం కట్ చేసేసుకోవచ్చు.
ఇబ్బంది ఉండదు. అందుకని నేను చెప్పేది ఏమంటే, ఎంతో ఖర్చు పెడుతూ ఉంటాము కానీ సిజర్ అయితే కొనము. ఆ సిజర్ అనేది మనం నీట్గా మనం పెట్టుకొని కట్ చేసుకున్నామంటే మనకు శ్రమ లేకుండా ఉంటుంది. మిషన్ ఎక్కి మనం కుట్టేటప్పుడు కూడా నీట్గా మనము తొందరగా పని అయిపోతుందండి. సిజర్ అనేది కరెక్ట్గా లేకుంటే మనకు కూడా కుట్టేదానికి ఇంట్రెస్ట్ ఉండదండి. దానికని నేను ఈ వీడియో చేస్తున్నాను. అందరికీ తెలిసిన విషయమే కానీ మళ్ళీ ఒకసారి ఎందుకు చేస్తున్నానంటే, ఆ డబ్బులకి మనం భయపడద్దు. ఎందుకంటే ఒక బ్లౌజ్ కుడితే మనకు ఒక సిజర్ వస్తుంది కానీ అది కూడా మనం ఆలోచించమండి. అది కూడా మనం వేస్ట్గా ఖర్చు పెట్టము. దేనికైనా ఖర్చు పెడతాం కానీ సిజర్కి అయితే ఖర్చు పెట్టమండి. అదే మీరు ఎత్తి పెట్టుకోవాలి అనుకుంటే, అంటే ఎప్పుడన్నా కుట్టేవాళ్ళు కంపల్సరీ ఈ కవర్ అనేది అలా పెట్టేసుకొని ఆ బాక్స్లో పెట్టేసుకున్నారంటే తప్పి పిల్లలైనా పెద్దలైనా ఎవరైనా కింద పడేస్తే కత్తెర అనేది పాడవకుండా నీట్గా ఉంటుంది. ఇలా పెట్టేసుకున్నారనుకోండి, రోజు కుట్టే వాళ్ళకి కుదరదులేండి, ఎప్పుడన్నా కుట్టే వాళ్ళకి ఇలా ఇలా పెట్టేసుకోవచ్చు. కొత్తగా నా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనుండే బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను పెట్టే వీడియోలన్నీ నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. చూడండి, నేను కొట్టి ఆ మిషన్కి అంత కలర్ అనేది జాక్ అనే మిషన్కి జాకే కనపడడం లేదు. చూడండి, నేను ఇలా తీసుకొని కుట్టడంలో కట్ చేయడంలో ఎక్కడెక్కడో కొట్టేస్తాను. చాలామంది ఏమంటే ఆ కింద కూడా గీతలు పడతాయని నీట్గా ఇలా కవర్ పెట్టేసుకుంటారు. నీట్గా ఉంటుందండి. కానీ నేనైతే మామూలుగానే పెట్టేస్తాను, అందుకే కింద కూడా పాడైపోయింది. కొంతమంది క్లాత్ కూడా వేసి పెట్టుకుంటారండి. ఇలా క్లాత్ అనేది ఒకటి పెట్టి దానిపైన సిజర్ అనేది పెట్టుకుంటూ ఉంటారు. ఇలా పెట్టుకున్నా ఓకేనండి. అంటే 1, 2 ఎప్పుడన్నా కుట్టే వాళ్ళకి వాళ్ళ బ్లౌజులు కుట్టుకుంటూ ఉంటారు కదా, అలాంటి వాళ్ళకి ఇలా నీట్గా పెట్టుకోవడం కుదురుతుంది. తప్పకుండా మీరు మీ ఎక్కువ కుట్టే వాళ్ళైతే కంపల్సరీ మీరు ఇలా పాడు చేసుకోకుండా చేతులు ఇది ప్రెజర్ పడితే ఇక్కడ మనకు బ్యాక్ ఇక్కడ హ్యాండ్ కూడా మనకు నొప్పి వస్తుందండి. దానికనే నేను సిజర్ అనేది ఒకటి మనకు నీట్గా ఉంటే వర్క్ కూడా మనకు తొందరగా జరుగుతుంది. అందుకే ఈ వీడియో చేస్తున్నానంటే, మీకు నచ్చినట్లయితే లైక్ అనేది చేయండి. ఇదైతే ఒకటైతే కొత్తగా కొన్నదైతే బెల్ కంపెనీ అండి, ముందుదైతే జూపిటర్ కంపెనీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.